సార్ మరి ఏపీలో నిన్న ఎలక్షన్స్ అయితే ముగిసిపోయాయి. మరి ఎలా జరిగాయి ఎలక్షన్స్? ఎలక్షన్స్ పైన మీ సమీక్ష ఏంటి? ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? యాక్చువల్‌గా పోటెత్తారు, దండెత్తారు. ఆహ్, మొత్తం అసలు వరదలాగా ఎళ్ళిపోయారు హైదరాబాద్. ఇవన్నీ చెప్పారు గానీ, ఓవరాల్‌గా పర్సెంటేజ్ చూసుకుంటే నిన్న అర్ధరాత్రికి 78.36% పోలైంది. ఇంకొంత రావాల్సి ఉంటే మ్యాక్సిమం 80 లోపలే ఉంటది. లాస్ట్ టైం కూడా ఇంతే జరిగింది. లాస్ట్ టైం కూడా దాదాపు 80% ఓట్లయినాయి. ఈసారి కూడా ఆల్మోస్ట్ అంతే జరుగుతుంది తప్ప అంతకంటే ఏమీ లేదు. సో ఫస్ట్ అది. అంటే మామూలుగా నిన్నంతా కూడా చూస్తే మార్నింగ్ విపరీతంగా ఉన్నారు, పోటెత్తారు. ఇంత పోటెత్తున్నారంటే ఇది ఖచ్చితంగా యాంటీ జగన్ ఓటు అని కొంతమంది, అటువైపు ఏమో లేదు ఇది జగన్ని మళ్ళీ నిలబెట్టడానికి ఎక్కడ పొరపాటున చంద్రబాబు వస్తాడని ప్రజలంతా క్యూలో నిలబడేస్తున్నారని వీళ్ళు ఇలాగే చెప్పుకున్నారు. కానీ ఓట్ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు మాత్రం మనకి 2014 నుంచి పెరుగుకుంటూ వస్తుంది. 2014 77 ఎంతో ఉన్నింది, 2019 79 పాయింట్ సంథింగ్, అంటే దాదాపు 80%. ఇప్పుడు కూడా ఇప్పుడైతే 12కి 78.36 కాబట్టి మోస్ట్లీ అది కూడా 79 పాయింట్ ప్లస్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఆఫ్టర్నూన్ డిక్లేర్ చేస్తుంది ఈసీ. ఏదేమైనా 80 లోపలికి 80కి అటు ఇటుగానే ఉంటుంది తప్ప పెద్ద ఏం లేదు. ఇది ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లో ఉంది. యాక్చువల్గా మనకి 2019లో కూడా ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ ఓట్ పోలింగ్ అనమాట. ఫస్ట్ ఏమో వెస్ట్ బెంగాల్, రెండవది ఆంధ్రప్రదేశ్ అనమాట. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ముందు నుంచి కూడా ఓటర్లు కొంత బాగానే వచ్చి ఓట్లు వేస్తారు, ఒకటి. రెండవది ఏంటంటే పోలరైజ్డ్ పొలిటికల్ పార్టీలు కాబట్టి అక్కడ ఇటు వైసీపీ, ఇటు కూటమి కావచ్చు లేదా తెలుగుదేశం కావచ్చు, చాలా స్ట్రాంగ్గా రెండు వైపులు కూడా బ్యాటిల్ ఉంటుంది కాబట్టి ఓట్లు కూడా అదేవిధంగా జనాలు వేస్తారన్నమాట. సో ఓవరాల్గా తీసుకుంటే నిన్న ఖచ్చితంగా చాలా చోట్ల హింస అయితే జరిగింది. అయితే ఇది తెలుగుదేశం వాళ్ళు చేశారని వైసీపీ వాళ్ళు చేశారని తెలుగుదేశం ఈరోజు ఫ్రంట్ పేజీల్లో అవే రాసుకున్నారు. దాన్ని బట్టి మనకి అర్థమైంది ఏమంటే ఇరువైపుల నుంచి హింస జరిగింది. తెలుగుదేశం వాళ్ళు కొన్ని చోట్ల హింస చేశారు, వైసీపీ వాళ్ళు కూడా కొన్ని చోట్ల హింసకి వాళ్ళు కూడా ఇనిషియేట్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేసుకున్నప్పుడు ఇటు మాచర్ల, పల్నాడు మా వాళ్ళపైన చేశారంటున్నారు. అదే పల్నాడులో చూస్తే లావు కృష్ణదేవరాయల మీద జరిగింది. అట్లాగే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన ఎమ్మెల్యే, ఆయన గాయం కూడా అయింది. వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు. సో అందుకని అక్కడ రబ్బర్ బుల్లెట్లతో పోలీసులు ఫైట్ చేయాల్సి వచ్చింది. ఆ వీడియోస్ అంతా కూడా వచ్చాయి. అట్లాగే తాడిపత్రిలో కూడా ఇంతే. తాడిపత్రిలో కూడా ఎవరు తక్కువ ఎక్కువ కాదు. పెద్దారెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన చేశారు. ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కూడా తక్కువ లేదు, వాళ్ళు చేశారు. అక్కడ కానిస్టేబుల్ గాయమైంది. కానిస్టేబుల్ కూడా 2 వర్గాల మీద కేసు పెట్టాడు. అట్లాగే ఎస్పీకి కూడా అయిందని చెప్తున్నారు. అట్లాగే 2 వర్గాల వాళ్ళకి గాయం అనేది ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు తాడిపత్రిలో. అట్లాగే చంద్రగిరిలో కూడా మోహిత్ రెడ్డి, అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు హింస చేశాడని చెప్పారు. ఇక మనం తెనాల్లో చూసాం. తెనాల్లో క్లియర్గా అన్నాబుత్తిన శివకుమార్ వైసీపీ ఎమ్మెల్యే, తను రెచ్చిపోయినట్టుగానే కనిపిస్తుంది. సో ఆ సుధాకర్ కూడా దెబ్బతిన్న అతను సుధాకర్ కూడా మాట్లాడాడు. సో ఆ సుధాకర్ చెప్పింది ఏంటంటే, నేను వాళ్ళ ఎమ్మెల్యే ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి ఓట్లేస్తుంటే నేను అడ్డు చెప్పాను క్యూలో రమ్మని. ఎమ్మెల్యేకి ఒకవేళ ఏమైనా ఎగ్జంప్షన్ ఉన్నా కూడా ఫ్యామిలీకి ఉండదు కదా, అందుకని క్యూలో రమ్మన్నాను, దానికోసం నన్ను కొట్టారు. పోయేటప్పుడు వెళ్ళి ఓటేసి వచ్చినాక నన్ను కొట్టారని చెప్పారు. కానీ క్లియర్గా అతనైతే గొడవపడుతున్నట్టు కనబడుతుంది. గొడవపడుతున్నట్టు కనబడినా కూడా ఇతను కొట్టడం అయితే రాంగు. సో అతను కొట్టగానే ఇతను కావాలని నేను ప్లాన్ చేసి అతను కొట్టలేదు, కానీ స్పాంటేనియస్గా నాకు వచ్చేసిందని కూడా సుధాకర్ చెప్తున్నాను. చాలామందికి అది జరిగిపోతుంది. మన లోడ్ని కొడితే మనం స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అయ్యాడు. బట్ వీళ్ళైతే అక్కడి వరకు ఆగున్నా కూడా సరిపోయేది, వీళ్ళు కొట్టేశారు అతన్ని. సో ఆ తర్వాత ఆయన అన్నబొత్తుని ఒక వీడియో రిలీజ్ చేశాడు. అదేంటంటే ఇతను బెంగళూరు నుంచి రౌడీలు తీసుకొచ్చారు, అందులో ఇతను నన్ను తాగేసి వచ్చాడు, దుర్భాషలాడాడు, నువ్వు ఎస్సీ ఎస్టీకి కాపు కాస్తున్నావు అన్నాడు. ఇదేదో చెప్పాడు, కానీ అది అంత బిలీవబుల్గా స్టోరీ లేదు. సో అది మిగతా వాళ్ళు ఆ క్యూలో మిగతా జనం ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది చూస్తే కానీ మనకి క్లారిటీ రాదు. ఏదేమైనా ఆయనైతే తప్పు చేశాడు. దానికి ఆయనకి ఈసీ పనిష్మెంట్ కూడా ఇచ్చింది, హౌస్ అరెస్ట్ చేసింది.
అట్లాగే చీరాల్లో జరిగింది, బాపట్లలో జరిగింది, పెనుమలూరు, తిరుపతిలో గాల్లో కాల్పులు కూడా చేయాల్సి వచ్చింది, రైల్వే కోడూరు, మైదుకూరు, రాయచోటి, సదుంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఊరు అక్కడ జరిగింది, కుప్పం చంద్రబాబు భరత్ అటువైపు నుంచి అక్కడ కూడా జరిగింది, పిఠాపురంలో గొడవలు జరిగాయి, సత్తెనపల్లి రాంబాబు మీద దాడి జరిగింది, రాంబాబు మనుషులు కూడా తెలుగుదేశం వాళ్ళని కొట్టారు. అట్లాగే సత్యసాయి జిల్లాలో జరిగింది, పెరుమాళ కంట్రి చిత్తూరు జిల్లాలో గొడవ జరిగింది, కోనసీమలో జరిగింది, కాకినాడలో జరిగింది, కారంపూడిలో ఆలాలు జరిగాయి, పూతలపట్టు జరిగింది, తర్వాత చింతమనేని దగ్గర ఇరువైపులా చింతమనేని మీదకి ఎక్కువ అటాక్స్ జరిగినాయని అబ్బాయి చౌదరి అక్కడ చేశాడని అంటున్నారు. అట్లాగే గన్నవరంలో వంశీ మీద తెలుగుదేశం వాళ్ళు చేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే తెలుగుదేశం మీడియాలో కూడా వంశీని ఇప్పుడే ఇలా కొట్టామంటే ఇంకా ఫోర్త్ తర్వాత అతని పరిస్థితి ఏంటో ఊహించుకోవాలని తెలుగుదేశం వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. సో ఇంకొక వైపు బాలకృష్ణ ఏమో కండువా వేసుకొని వచ్చి ఓటేయడం అదొక ప్రత్యేకత. తర్వాత ఏమో గంటా కూడా అలాగే చేశాడు. పిఠాపురంలో ఏమో ఎవరో ఎర్ర తువాలేసుకొని దాన్ని తీయించింది వంగాగీత. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఒక డ్రామా చేశాడు. నిజానికి ఆమె భార్యకు ఓటు లేకపోయినా ఆమెను తీసుకొని లోపలికి రావడం అదొక డ్రామా అయితే, రెండవది అతని అజ్ఞానాన్ని కూడా బయట పెట్టుకున్నాడు. ప్రింట్అవుట్ వస్తుందని అడుగుతున్నాడు. సో ప్రింట్అవుట్ రాదని ఎవరికైనా తెలిసి ఇవాళ మరి అతనికి తెలీదా, 1,00,000 పుస్తకాలు చదివాడని అతను కామెంట్లు చేస్తున్నారు. సో ఓవరాల్గా తీసుకుంటే ఇది మేజర్ వైలెన్స్ అయితే ఏం జరగలేదు. మేజర్ వైలెన్స్ అంటే మనుషులు చనిపోయే స్థాయి అయితే ఎవరు జరగలేదు. అట్లాగే ఎలక్షన్ ఆగిపోయిన సందర్భం కూడా ఎక్కడా లేదు. ఏ బూత్ సింగిల్ బూత్లో కూడా ఎలక్షన్ ఆగిపోలేదు. సో అందుకని రీపోలింగ్ లేదు. సో ఇది ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన అంశం యంత్రాంగం చేసింది. అయితే ఈసీ మీద మాత్రం ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారు. ఇటు చంద్రబాబు అయితే రోజంతా ఆయన పోస్టులు పెడుతూనే ఉన్నాడు, ట్వీట్లు చేస్తున్నాడు, మీడియాతో మాట్లాడాడు, తర్వాత టెలికాన్ఫరెన్సులతో గైడ్ చేస్తున్నాడు. ఆయనైతే అసలు కుర్రవాళ్ళలాగా యాక్టివ్గానే ఉన్నాడు నిన్నంతా. జగన్ మాత్రం ఎక్కడ కనబడలా, మీడియాతో కాన్ఫిడెంట్గా మాట్లాడేసి వెళ్ళిపోయాడు. కానీ సజ్జల కూడా ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నాడు. సజ్జల కూడా ఆరోపిస్తున్నాడు. ఇరువైపులో కూడా ఏం ఆరోపిస్తున్నారంటే వైసీపీ ఏం ఆరోపిస్తుంది, తెలుగుదేశానికి ఆల్రెడీ ఓడిపోతామని అర్థమైంది, అందుకని వాళ్ళు రెచ్చిపోతున్నారని, వైస్ వెర్సా వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. సో ఇరువైపులా చూస్తే మాత్రం ఇద్దరు కాన్ఫిడెంట్గా ఉన్నట్టు కనబడతారు. అయితే ఓటింగ్ సరళి గమనిస్తే మనకి ఎక్కువగా రూరల్ ఓటింగ్ ఎక్కువ జరిగినట్టుగా అర్థమవుతుంది. కోనసీమలో ఎక్కువ జరిగింది, 83.19% కోనసీమలో ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. తక్కువ తీసుకున్నప్పుడు 63 అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం అక్కడ తక్కువ జరిగింది. విశాఖలో కూడా 65.5% మాత్రం ఓటింగ్ జరిగింది. ఈ రెండు వదిలేస్తే అల్లూరి అండ్ విశాఖ మిగతా అంతా కూడా 70 పైన ఓటింగ్ జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా 70% మించే ఉంది, ఎక్కడ తక్కువ లేదు. సో ఓవరాల్గా రూరల్లో ఎక్కువ రూరల్ ఓటర్స్ ఎక్కువ వచ్చి నిలబడేశారు. అట్లాగే మహిళలు కూడా, మగవాళ్ళ కంటే మహిళలు కూడా ఈ ఎలక్షన్లో వేశారు. ఈ రెండు చూస్తున్నప్పుడు ఆరామస్థానం లాంటి వాళ్ళు, ఈ రెండు సెక్షన్లు కూడా వైసీపీకి ఉన్నాయి కాబట్టి వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు. కాకపోతే టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. 100 లోపల వైసీపీ గెలిచే అవకాశం ఉంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇటువైపున అదేవిధంగా తెలుగుదేశం కూడా కంఫర్టబుల్గా 110, 120 వస్తుంది. ఎందుకంటే అర్బన్ ఓటర్స్ విపరీతంగా హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఇక్కడ నుంచి అంతా కూడా పెద్ద ఎత్తున వెళ్ళి వేశారు. సో అందుకని వస్తుంది తెలుగుదేశమే అని అంటున్నారు. చంద్రబాబు కూడా ఓటర్లలో చైతన్యం నింపి నేను ఎప్పుడు చూడలేదు ఇంత, అదంతా మాట్లాడాడు. కానీ అదేదో ఒక సామెత ఉంటుంది, తాజా వార్తల కోసం పాత పేపర్లు చూడండి అని. సో మనం కానీ 2019 పేపర్లు చూసినా కూడా సేమ్ డైలాగులే కనబడుతుంటాయి. పోటెత్తారు ఓటర్లు, ఇది మహిళలు అంతా క్యూలో నిలబడేశారు సాయంత్రం దాకా,